సూర్యాపేట మున్సిపాలిటీలో హరితహారం మొక్కల కొనుగోలు నర్సరీల నిర్వహణ పేరుతో 2014 నుండి వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని దురాజ్పల్లి జాతర సందర్భంగా మున్సిపాలిటీ నుండి కేటాయించిన నిధులు పక్కతోవ పట్టాయని ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్ అప్పటి కమిషనర్ కలిసి జాతర నిధులను కాజేశారని ఆధారాలున్నాయని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు శనివారం మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం అందజేశారు. సూర్యాపేట మున్సిపాలిటీలో హరితహారం మొక్కల కొనుగోలు నర్సరీల నిర్వహణ పేరుతో 2014 నుండి వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని దూరజ్పల్లి జాతర సందర్భంగా మున్సిపాలిటీ నుండి కేటాయించిన నిధులు పక్కతోవ పట్టాయని ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్ అప్పటి కమిషనర్ కలిసి జాతర నిధులను కాజేశారని ఆధారాలున్నాయని కాంగ్రెస్ కౌన్సిలర్ల బృందం శనివారం కమిషనర్కి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు శనివారం మున్సిపల్ కమిషనర్కి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వేములకొండ పద్మ, నామ అరుణ, రాపర్తి శ్రీనివాస్ గౌడ్, దారావత్ రవి, అన్నపర్తి రాజేష్, ఎలిమినేటి అభినయ్, అనంతుల యాదగిరి గౌడ్, కాంగ్రెస్ నాయకులు ఎడ్ల వీరమల్ల యాదవ్, కుంభం రాజేందర్, చిరువెళ్ల శబరి, మకట్లాల్, లింగనాయక్ పాల్గొన్నారు.